వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను వృశ్చిక రాశి కిందికి వస్తారు. అంటే జన్మ సమయంలో చంద్రుడు సంచరిస్తున్నటువంటి నక్షత్రము రాశి ప్రకారంగా జన్మ రాశి అనేది నిర్ధారణ అవుతుంది. ఒకవేళ జన్మ తేదీ, జన్మ సమయము, పుట్టిన స్థలము ఇవన్నీ కూడాను ఖచ్చితంగా తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ వ్యవహార నామాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి ఫలితాలు చూసుకోవాలి. ఆ విధంగా చూసినట్టయితే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను వృశ్చిక రాశి కిందికి వస్తారు. ముఖ్యంగా వృశ్చిక రాశి జాతకులకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14 ఉంది. అంటే ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. కనుక ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి మనం ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఖర్చులు కంట్రోల్ చేసుకోవడం మంచిదే, కానీ కొన్ని ఫోర్స్డ్గా ఖర్చులు మన ముందుకు వస్తుంటాయి. కాబట్టి ఖర్చులను కంట్రోల్ చేయడం కొన్ని పరిస్థితులలో మన చేతిలో ఉండదు. కనుక ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గాలను మనం అన్వేషిస్తూ ఉండాలి. ఇక రాజపూజ్యం 5 ఉంది, రాజావమానం 3 ఉంది. రాజపూజ్యం బాగానే ఉంది, రాజావమానం 3 ఉంది. కాబట్టి ఇది కొంతవరకు మనకు అనుకూలమైనటువంటిది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రప్రథమంగా అన్ని విధాలుగా మనకు శుభ ఫలితాలను, అనుకూలమైనటువంటి సమయాన్ని ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహము. ఈ గురువు 14 మే 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమ స్థానంలో సంచరించడము శుభప్రదము. కనుక శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. పిల్లల యొక్క చదువు విషయం లోపల కానివ్వండి, వివాహాది శుభకార్యాల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. చేసే ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ సమయంలో భార్యా పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. చేసేటువంటి వృత్తి కూడాను బాగా కలిసి వస్తుంది. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి చాలా అభివృద్ధి కనబడుతుంది. అన్ని విధాలుగా ఈ సమయము మీకు బాగా కలిసి వస్తుంది. ఇది 14 మే 2025 వరకు ఉంది. ఇక 14 మే 2025 నుండి 18 అక్టోబర్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరించడము అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానంలో గురువు కొంత ఇబ్బందికరంగా ఉంటాడు. ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అనవసరమైనటువంటి భయము, ఆందోళన ఇవన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. ఆకస్మికమైనటువంటి సంఘటనల మూలకంగా మనిషి లోపల నైరాశ్యం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యా పిల్లలతో అనవసరమైనటువంటి చర్చలు, పెట్టుబడులను బ్లైండ్గా చేస్తూ ఉంటారు. తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. అసహనము బాగా పెరిగిపోతుంది. కోపం బాగా పెరిగిపోతుంది. తద్వారా పనులపైన మనము శ్రద్ధ కనపరచకపోవడము, వస్తువులను కోల్పోవడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల విమర్శలకు గురి కావడము, అనాదరణకు ఎదురు కావడము, ప్రయత్నించి పనులు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడము, వృధా ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా ధన నష్టము, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రారంభించినటువంటి ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము ముఖ్యంగా ఈ అష్టమ స్థానంలో కనబడుతుంది. కనుక ఆలస్యము అవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు పసిగట్టి దానికి తగినటువంటి చర్యలను తీసుకోవడం ఈ సమయంలో బాగా అవసరము. ఇది 18 అక్టోబర్ 2025 వరకు ఉంది అష్టమ స్థానంలో. తదనంతరము 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 వరకు నవమ స్థానంలో గురు సంచరిస్తున్నాడు. ఇది మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి సమయము. నవమ స్థానంలో సంచరించడం మూలకంగా మీకు అన్ని విధాలుగా అభివృద్ధి కలుగుతుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు, శుభకార్యాలు చేపడతారు. అభీష్ట కార్యసిద్ధి ఉంటుంది. స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో
మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, లాభదాయకంగా ఉంటుంది. ఇక 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు వక్రగత్య మళ్ళీ మిథున రాశిలో ప్రవేశించి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచరించడం మళ్ళీ అష్టమ స్థానం అవుతుంది. అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉంటాడు. ముఖ్యంగా అష్టమ స్థానం అనేటువంటిది భయము, ఆందోళన, మనకు కార్యము, పనులు చేయడంపై మనస్సు నిలపకపోవడము, ఇలాంటి వాటిపై బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. భార్యాపిల్లలతో అనవసరమైనటువంటి చర్చలు, కోపము, తాపము, ఇవన్నీ కూడాను ఈ అష్టమ స్థానంలో మళ్ళీ మనకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక గురు భగవానుడి యొక్క అనుకూలం ప్రథమంగా మే వరకు బాగా ఉంది, మళ్ళీ అక్టోబర్ టు డిసెంబర్ బాగా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. ఇక రెండవ గ్రహము శనీశ్వరుడు. ఈ శని యొక్క ప్రభావం బాగా ఉంటుంది. పాపగ్రహ కాబట్టి పాపగ్రహము కూడాను మనకు అనుకూలంగా ఉండాలి. అంటే అరిష్టాలు జరగకుండా, నష్టము జరగకుండా, కష్టాలకు లోను కాకుండా ఉండడానికి మనకు శనీశ్వరుడు అనుకూలంగా ఉండాలి. కాబట్టి శనీశ్వరుడి స్థితి ఎలా ఉంది అనేటువంటిది చూసినట్టయితే 29 మార్చి నుండి 3 జూన్ వరకు పంచమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడాను పంచమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. కాబట్టి ప్రయత్నాలకు భిన్నంగా ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకటి తలుస్తారు, దానికి భిన్నంగా మనకు ఫలితాలు ఉంటాయి. తలిచిన కార్యక్రమాలలో ఆర్థిక నష్టం కూడాను గోచరిస్తుంది. అంటే బ్లైండ్గా చేయడం మూలకంగా ఇబ్బందులు, ఆ విషయం గురించి మనకు పూర్తి అవగాహన లేకుండా మనం స్టార్ట్ చేయడం మూలకంగా మనకు ఇబ్బందులు, ఇలాంటివన్నిటి మూలకంగా ఆర్థిక నష్టము, తదనుగుణంగా మానసికంగా చంచలత్వానికి లోనవుతారు. పూర్వము తీసుకున్నటువంటి రుణముల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆత్మీయులు, స్నేహితులు, పాలివాళ్లతో మనకు ఇబ్బందులు, ముఖ్యంగా చిన్ననాటి మిత్రులతో కూడాను కొన్ని ఇబ్బందులు, వాళ్లతో మీరు దూరం కావడము, ఇలాంటివి కొన్ని సంభవించే అవకాశాలు ఈ శని మూలకంగా ఈ సంవత్సరం అంతా కూడాను ఉన్నాయి. ఇక రాహు కేతువుల యొక్క ప్రభావం కూడాను చాలా ఉంటుంది మన జాతకం పైన, మన జీవితం పైన. వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటిది చూసినట్టయితే 18 మే వరకు పంచమ స్థానంలో రాహువు, ఏకాదశ స్థానంలో కేతువు. అంటే రాహువు ప్రతికూలంగా ఉన్నాడు, కేతువు అనుకూలంగా ఉన్నాడు. రాహు ప్రతికూలంగా ఉండడం మూలకంగా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. గొడవలు, గొప్పవారి యొక్క మన్ననలను పొందుతారు. అయినప్పటికీ దాన్ని మీరు సద్వినియోగపరచుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రమాధికం గోచరిస్తుంది. అసంతృప్తి అనేటువంటిది బాగా ఉంటుంది. సమయానికి భుజించకపోవడము, తద్వారా అనారోగ్య సమస్యలు, తన మీద తనకు శ్రద్ధ లేకపోవడము, చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే 18 మే వరకు కేతువు 11వ స్థానంలో ఉన్నాడు. కేతువు యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి వ్యవసాయదారులకు ముఖ్యంగా లాభదాయకంగా ఉంటుంది ఈ సమయము. పశువులు, పంటలు, ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు, ఇవన్నీ కూడాను వ్యవసాయదారులకు ఈ సమయంలో బాగా అనుకూలంగా ఉంటుంది. రాబడి పెరుగుతుంది, ఆదాయం కలిసి వస్తుంది. చేతిలో ఉన్నటువంటి డబ్బు కొత్త పనులకై ఉపయోగించాలనేటువంటి ఒక మనస్తత్వం డెవలప్ అవుతుంది. అంటే కొత్త పనులు ప్రారంభించడంపై మనస్సు నిలుపుతారు. కొత్త వస్తువులు కొనడము, భూమి కొనడము, వాహనము కొనడము, ఇలాంటి వాటిపై మీరు మనస్సు నిలుపుతారు. వస్తువులను కొనుగోలు చేయడము, నగలను కొనడము, విలువైనటువంటి వస్తువులను కొనడంపై మనస్సు నిలుపుతారు. జీవన విధానము లోపల కొంత మార్పు వస్తుంది. పాజిటివ్గా ఈ రాహు యొక్క ఫలితము ఉంది. ఇక 18 మే తర్వాత రాహువు అర్ధాష్టమ స్థానంలో, కేతువు దశమ స్థానంలో ఉన్నారు. ఈ రాహు కేతువులు ఇద్దరు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. కాబట్టి రాహు మూలకంగా మనకు అనవసరమైనటువంటి ఆలోచనలు, తద్వారా మానసిక ఇబ్బందులు, అనారోగ్యము, ఇలాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా భయాందోళనలకు గురి అవుతారు. ఇక దశమ స్థానంలో కేతు మూలకంగా మనకు చంచలత్వము, డిసిషన్ మేకింగ్ లోపల ప్రాబ్లమ్స్ ఏర్పడము, పనులు చేయడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యము,
ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడము, ఇలాంటి ఫలితాలు బాగా గోచరిస్తున్నాయి. అంటే 18 మే తర్వాత రాహు కేతువులు ఇద్దరు కూడాను ప్రతికూలంగా ఉన్నారు. 18 మే వరకు రాహు ప్రతికూలంగా ఉన్నాడు, కానీ కేతువు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఓవరాల్గా చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో గురువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక గురు ప్రీత్యర్థమై పరిహారాలు చేసుకోండి. గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, మాతాపితృవులను సేవించండి. ఇక దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు అష్టమ స్థానంలో ఉన్నటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది, అనుగ్రహం లభిస్తుంది. ఇక పంచమ స్థానంలో శని ఉన్నాడు. పంచమ స్థానంలో శని ప్రతికూలం. పంచమ స్థానంలో అర్ధాష్టమ రాహువు, దశమ స్థానంలో కేతువు కూడా ఉన్నాడు. కాబట్టి శనీశ్వరుడు మరియు రాహువు కేతువుల ప్రీత్యర్థమై శని మూలమంత్రాన్ని జపించండి. శనికి సంబంధించినటువంటి దానాదులు, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రము దానంగా ఇవ్వండి. వీలైతే ఒకరికి లేదా ఇద్దరికి మీరు అన్నదానం చేయండి. రాహుకేతువుల మూలకంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారిని స్మరించడము, దర్శించడం మూలకంగా మీకు భయము, ఆందోళన లేకుండా, మానసిక ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని అమ్మవారు కాపాడుతారు. కాబట్టి ఇది చేసినట్టయితే, ఈ పరిహారాన్ని మీరు తూచా తప్పకుండా పాటించినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అనుకూలమైనటువంటి ఫలితాలతో సుఖమయంగా మీరు ఉంటారు. ఇవి పాటించండి. శుభం.